ప్రపంచంలోని హైందవ జాతికి అందరికి కూడా, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తాదులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా యావత్ ప్రపంచంలోని హైందవ జాతికి నేను నమస్కరిస్తూ విన్నవించేది ఏంటంటే, మన హిందూ జాతి పరమ ప్రమాదంలో పడబోతుంది అన్నదానికి ఒక్క ఉదాహరణ, నిన్న మనం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన ఘటనను ఒకసారి తలుచుకుంటే, టీటీడీ చైర్మన్ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన ప్రెస్ను అడ్రస్ చేసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది దైవ నిర్ణయం అంట. ప్రభుత్వాన్ని వదిలేసి, పాలక మండలిని వదిలేసి, లేదా టీటీడీ ఈఓలను జేఈఓలను ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరైతే కాంపిటెంట్ అథారిటీస్ ఉన్నారో వారిని అందరినీ వదిలేసి వెంకటేశ్వర స్వామి మీనికి నెట్టివేయడం అనేది పరమ ప్రమాదం. ఇది దైవ నిర్ణయం అన్న వీరు వెంకటేశ్వర స్వామి పైన ఎఫ్ఐఆర్ కట్టి పోలీసులు పక్కకు తోసేసి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది యావత్ ప్రపంచంలోని హైందవ జాతి గమనించాలి అని నేను ఎంతో నొప్పిపడుతూ హైందవ జాతికి అందరికి కూడా తెలియజేస్తున్నాను. అయ్యా, ఈ ప్రభుత్వం గాడిదలు కాస్తుందా లేక గుడ్డి గుర్రానికి పండ్లను దొంగతా ఉందా అర్థం కావడం లేదు. ముక్కోటి ఏకాదశి అంటే లక్షలాది మంది ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మోత్సవాలంటే లక్షలాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని సమీక్షించకుండా, దీన్ని పరిశీలించకుండా గాలికి వదిలేసి నిన్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడతాడు. మానవ తప్పిదం, ఇది అధికారుల తప్పిదం, ప్రభుత్వ తప్పిదం అంటూనే ఇది ఏదో కుట్ర దాగి ఉంది అని దీన్ని మా పార్టీ వైపు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, లేదా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వైపు నువ్వు ఏలు చూపించే విధంగా నిన్న మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదము. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన విజిట్ చేసి ఆయన అన్నమాట, ఆయన ఏమంటాడంటే, ఏకాదశి ద్వాదశి అనేది 2 రోజులే జరుపుతారు. గత ప్రభుత్వం 10 రోజులు ఎక్స్టెండ్ చేసింది. ఈ దేశంలోని ప్రసిద్ధమైన సిద్ధాంతులను, మహాపండితులను అందరితో సమీక్షించిన తర్వాత ఇది ఆమోదయోగ్యము, ఇది 10 రోజులు జరపటం అనేది, ఏకాదశిని 10 రోజులు జరపటం అనేది శాస్త్రీయముని వారు చెప్పిన తర్వాత భక్తుల యొక్క సంఖ్యను, భక్తుల యొక్క రద్దీని, ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఆ రోజు ఏకాదశి రోజు అనే భావనతో ఆ రోజు మా ప్రభుత్వం పెట్టడం జరిగింది. దానివల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా
దర్శనం జరిగిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేశంలోని అనేక మంది భక్తులు ఏకాదశి రోజు వైకుంఠ ద్వారంలో పోతే మాకు స్వర్గప్రాప్తి లభిస్తుంది అని ప్రతి హిందువు కూడా నమ్ముతాడు, ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా నమ్ముతాడు. అలా వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి పుణ్యాన్ని పొందాలి, స్వర్గం పొందాలి అని వచ్చిన భక్తులను తొక్కిసలాటలో చంపి ప్రభుత్వం పోస్ట్ మార్టం చేసి స్వర్గానికని వచ్చిన వాళ్ళ నరకానికి పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇదని నేను మీడియా ద్వారా యావత్తు హిందూ ప్రజలకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన సూపర్ 6 అంటే ఏదో అనుకున్నాం, ఇప్పుడు కూడా ఆయన సూపర్ 6 గతంలో ఆయన చేసిన సూపర్ 6ను ఈ ఇలాంటి ఘటనలను ఒక సూపర్ 6గా మనం చెప్పుకుంటే గోదావరి పుష్కరాలలో 20-30 మందిని పొట్టన పెట్టుకున్నావు. అదేవిధంగా కందుకూరులో ప్రచారానికి వచ్చి 8 మందిని పొట్టన పెట్టుకున్నావు. గుంటూరులో ప్రచారానికి వచ్చి 3 పొట్టన పెట్టుకున్నావు. రాజమండ్రిలో ప్రచారానికి వచ్చి 2 పొట్టన పెట్టుకున్నావు. యువగలంలో మీరు తారకరత్నను పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు టీటీడీలో 6 మందిని పొట్టన పెట్టుకుని ఇది ఒక సూపర్ 6గా మీరు చరిత్రను సృష్టించినారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తే మరొక సూపర్ 6 స్థానంలో తిరుమలలో డెత్ 6ను ఈయన అమలుపరిచినారు. మల్లిక అనే అమ్మాయి, నాయుడు బాబు 2, లావణ్య 3, శాంతి 4, రజని 5, నిర్మల 6. ఇది కూడా డెత్ 6గా మనము భావించాలి. ఈ ఘటనలు జరిగిన తర్వాత నాకు అత్యంత నవ్వొచ్చిన విషయం ఇంకోటి మనం అందరం కూడా చర్చించుకోవాలి. అదేంటంటే ఈ 6 మంది వస్తే ఒక 6 నిర్ణయాలు చేసినాడంట. మళ్ళీ ఇంకొక సూపర్ 6. ఒకటి డిఎస్పీని సస్పెండ్, 2 గోశాల డైరెక్టర్ని సస్పెండ్, ఎస్పీని ట్రాన్స్ఫర్, గౌతమిని ట్రాన్స్ఫర్, శ్రీధర్ అనే ఒక భద్రతాధికారిని ట్రాన్స్ఫర్, జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఈ 6 నిర్ణయాలు మరొక సూపర్ 6. ఇలాంటి సూపర్ 6లను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ పోతున్నావా చంద్రబాబు నాయుడు? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. దీనికి అందరూ బాధ్యులే. ఇది తప్పు జరిగిందని పవన్ కళ్యాణ్ గారు మీడియా సమక్షంలోనే చెప్పడం జరిగింది. మీడియా సమక్షంలో ఈ మాట చెప్తున్నామంటే నైతిక బాధ్యతలు వహించి ఒక రైలు ఘటనలో, ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా, ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ ఘోరమైన ఘటనకు కూడా మీరు నైతిక బాధ్యతను వహిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని యావత్ హిందూ సమాజం, నేనొక్కనే కాదు, ఈ ప్రపంచంలోని హిందూ సమాజం అంతా భావిస్తూ ఉంది, కన్నెర చేసింది ఈ ప్రభుత్వం పైన అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు, ఇలాంటి సూపర్ 6లు
ఎన్నో జరుపుతూ పోతున్నావు. ఈ సూపర్ సిక్స్లకు నీ ఏవైతే కలుషితమైన దౌర్భాగ్యమైన సూపర్ సిక్స్లు ఉన్నాయో వాటికి పులి స్టాప్ పెట్టి నిజంగా నువ్వు ఆ ఎలక్షన్ల కంటే ముందు ఏమి సూపర్ సిక్స్ల కోసం అయితే హామీని ఇచ్చినావో ఆ సూపర్ సిక్స్లను హామీ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీంట్లో యాక్చువల్గా ఈ ఘటన యావత్ హిందూ సమాజం, యావత్ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీంట్లో నైతిక బాధ్యతను వహిస్తూ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలా, లేకుంటే చైర్మన్ను సస్పెండ్ చేసి ఇమ్మీడియట్గా నీకు ఇది తగదు అని పంపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. నిజంగా పోలీసు వ్యవస్థ మీద అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసు వ్యవస్థ యొక్క పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుంది టీటీడీలో అనేది నేను అక్కడ డ్యూటీ చేసిన వానిగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాటను అంటున్నానంటే చైర్మన్ లేదా టీటీడీ ఈఓ పాలక మండలి వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాలను ఫోర్సులేకి లేదా లా అండ్ ఆర్డర్ని చూసుకునే బాధ్యత మాత్రమే, గేట్లు ఎత్తంటే ఎత్తుతారు, ముయ్యి అంటే ముయ్యే బాధ్యత మాత్రమే పోలీసుది ఉంటుంది. అసలు పోలీసులను ఎస్పీ స్థాయిని డిఐజీ స్థాయిని కూడా టీటీడీ ఎంప్లాయీస్ కానీ టీటీడీ అధికారులు కానీ టీటీడీ వ్యవస్థ వీళ్ళని ఎక్కడ కూడా ఏమాత్రం వీళ్ళని అలో చేయకుండా వీళ్ళను డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయే హక్కు కూడా వీరికి ఉండదు. అక్కడ డ్యూటీ చేసేవారికి కూడా వాళ్ళవి నామమాత్రపు అధికారాలు ఉంటాయి. వారిని బలిపశులను చేయకుండా దీనికి నిజమైన బాధ్యత ఎవరిదైతే ఉందో వారిని సస్పెండ్ చేయాలి, వారిని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.